ఇచ్చినప్పుడు డొమైన్ ఫైండ్ అవుట్ చేయనప్పుడు 1/√(1 - x²) ఇచ్చింది కాబట్టి స్క్వేర్ రూట్ అనేది డినామినేటర్లో ఉన్నప్పుడు ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే కామన్ డొమైన్ అంటేనే ఇన్పుట్ వాల్యూస్ అమ్మా. ఇన్పుట్ వాల్యూస్ అంటే ఎక్స్ వాల్యూస్. ఎక్స్ వాల్యూ మనం ఏదైతే ఇస్తామో అది డొమైన్గా ట్రీట్ చేస్తాం. సో ఈ ఎక్స్ వాల్యూ మనం ఇచ్చే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఏమి అయితే ఎగ్జిస్ట్ అవుతాయి ఈ ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవడానికి అని మనం కనుక్కోవాలమ్మా. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడనే ఉందమ్మా. 1/√(1 - x²) ఉంది. అంటే x², 1 - x² వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి, డినామినేటర్లో ఉంది కాబట్టి. 1 - x² ఈజ్ గ్రేటర్ దాన్ 0 మాత్రమే. ఇలా తీసుకోవాలమ్మా. ఓకేనా, అప్పుడే ఎగ్జిస్ట్ అవుతాయి డొమైన్ అనేది. ఓకే, సో ఎందుకంటే లెస్ దాన్ 0 అనుకోండి నెగిటివ్ అవుతాయి. నెగిటివ్ అయితే స్క్వేర్ రూట్లో నెగిటివ్ ఉండదు. 0 అయింది అనుకోండి 1/0 నాట్ డిఫైన్ అవుతుంది. కాబట్టి x² ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండేలా చూసుకోవాలమ్మా. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసినా పర్లేదు, లేదంటే ఈ వాల్యూస్ని తీసుకెళ్ళినా పర్లేదు. మైనస్తో మల్టిప్లై చేస్తే సింబల్ మారుతామా. ఎలా అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు -1 అవుతుంది ప్లస్ x² అవుతుంది. ఈ సింబల్ కాస్త లెస్ దాన్ 0 అవుతుంది. క్లియర్ మైనస్తో మల్టిప్లై చేస్తే. ఓకేనా, సో x² -1 ఈజ్ లెస్ దాన్ 0 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, ఇది క్వాడ్రిక్ ఈక్వేషన్ అమ్మా. క్వాడ్రిక్ ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్వాడ్రిక్ ఈక్వేషన్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, a² - b² కాబట్టి x+1 ఇంటూ x - 1 ఈజ్ లెస్ దాన్ 0 అవుతుంది. అంటే ఏమవుతుంది, x ఈక్వల్స్ టు +or-1 అవుతుంది. ఇవే మనకు ఫ్యాక్టర్స్. ఓకేనా, అంటే 1 వస్తుంది, -1 వస్తుంది. సో లెస్ దాన్ ఉంది కాబట్టి మినిమం వాల్యూ తీసుకోవాలి మనం ఫస్ట్. -1 లెస్ దాన్ రాస్తున్నా, x లెస్ దాన్ మ్యాక్సిమం వాల్యూ. ఇది డొమైన్ అవుతాము. అంటే ఏంది, డొమైన్ ఆఫ్ f ఈజ్ నథింగ్ బట్ x ఈజ్ బిలాంగ్స్ టు -1, ఓపెన్ ఇంటర్వెల్ -1, 1. సో డొమైన్ ఆఫ్ f ఈజ్ -1, 1 అమ్మా దీనిది. ఓకే, సో ఇలా రాయాలి.